చెప్పండి. ఓకే, ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ గెలవచ్చు 100% అనుకుంటున్నాను. ఎందుకు ఈటెల రాజేందర్ గారే గెలవాలనుకుంటున్నారు? ఆయన కొంత ఫస్ట్ నుంచి మంచిగా చేసింది కాబట్టి ఎక్కడ చేసిన మంచిగా ఉంటుంది, గెలుస్తాడనే ఊపు ఉంది నాకైతే. అంటే ఆయనది నాన్ లోకల్ కదా, మరి నాన్ లోకల్ వ్యక్తిగతంగా మంచోడు కదా, ఆయన క్యాండిడేట్ మంచోడు కదండి. ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా మంచోడే, ఇంతకుముందు ఉన్న మంచోడే కదా. నాన్ లోకల్ అనే క్యాండిడేట్ మంచోడే, గెలిచే సూచనలు ఉన్నాయి ఇక్కడైతే. మరి బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే రాగిడి లక్ష్మారెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి చూసుకుంటే సునీత మహేందర్ రెడ్డి వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళు కూడా పోటీ చేస్తారు, వాళ్ళు ఎందుకు గెలవరు అనుకుంటున్నారు? సునీత మహేందర్ రెడ్డి లోకల్ కాదు కదా, ఆమె మహేశ్వరం రాగి లక్ష్మణరెడ్డి గెలవచ్చు కానీ ఆయన వ్యక్తిగతంగా మంచోడే, కాకపోతే పార్టీ మారిండు, అటు ఇటు మార్పు ఉంటాడు కాబట్టి ఆయన గెలవాలనే సూచనలు ఉన్నాయి. ఈటెల రాజేందర్ అయితే ఎక్కడికైనా పోతాడు, ఎక్కడికైనా వస్తాడు, ఆయన గెలిచాడనే సూచనలు ఉన్నాయి 100%. మరి రేవంత్ రెడ్డి గారు ముందు ఇక్కడ గెలిచారు కదా ఎంపీగా, సో ఏమైనా చేశారా? అంటే మాది అక్కడ కాదు, మాది నాన్ లోకల్, మాది దేవరకొండ. సరే, అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేశారా? పడవైతే చేయలేదు, చెప్పలేము తర్వాత. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఎలా అనిపించింది? పనితీరు ఎలా ఉంది? మాకు ఆటో వాళ్ళకి 12,000 ఇస్తానంటే మంచిగా ఉంటది, లేకుండా కూడా సేమ్ కేసీఆర్ ఫలితాలు. అంటే బాగా అనిపిస్తుందా? అన్ని పథకాలు అవి అందే అంటారా? ఇప్పటివరకు అయితే ఎలక్షన్ వచ్చింది, ఇంకేం చేయలేదు కదండి. ఎలక్షన్ తర్వాత అయితే చూద్దాం అని. ఇప్పుడైతే గ్యాస్ సిలిండర్ అవి ఇస్తా అన్నారు కదా, అందే ఇచ్చారు. ఎలక్షన్ కోడ్ లో ఉన్నప్పుడు ఏది లేదు కదా, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఏం చెప్పలేదు ఇంకా. అది చూద్దాం, ఆయన ముందు ముందు చూద్దాం, మంచిగా ఉంటే మంచిగా ఉండదు, లేకుంటే లేదు. కరెంట్ సరఫరా ఎలా ఉంది? అన్నీ ఓకే ఉన్నాయి కానీ ఇప్పటివరకు అయితే ఎవరికి ఏం ఇయ్యలేదు. అది మల్కాజ్గిరిలో ఎవరు గెలిస్తే అభివృద్ధి సాధ్యం అవుతుంది అనుకుంటున్నారు? ఈటెల రాజేందర్. ఓకే, సరే, ఒకవేళ ఈటెల రాజేందర్ గారు కలిస్తే మీరు ఏం అడగాలనుకుంటున్నారు? మాకు ఆటో వాళ్ళకి న్యాయం చేయాలని అనుకుంటున్నాను. అంటే ఆటో వాళ్ళకి న్యాయం చేస్తే చాలా, ఇంకా మరి ఆటో వాళ్ళకి చేసినట్టు అందరికి చేసినట్టే ఉంటది 100%. ఇప్పుడు మాకు సామాన్లు మేము బతకలేము కాబట్టి మాకు చేస్తే అందరికి చేసినట్టే ఉంటది, సామాన్లు చేసినట్టే ఉంటది. సరే, మళ్ళీ మోడీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తాయి కదా, సో మల్కాజ్గిరి ప్రజలకు లాభం జరగాలంటే ఏ పార్టీ ఓటు వేయాలని చెప్తారు? ఇప్పుడు మా మోడీ వల్ల వచ్చి ఇప్పటివరకు బాగానే ఉంది, మళ్ళీ మోడీ రావాలని అందరూ అనుకుంటున్నారు. బీజేపీ, మోడీ అంటే బీజేపీ కదండి, బీజేపీ రావాలనుకుంటారు. అభివృద్ధి కావాలంటే బీజేపీ రావాలి. ఫైనల్ గా ఏమంటారు? బీజేపీ రావాలి, ఇటలా గెలవాలి. థ్యాంక్ యూ సో